రాత్రికి రాత్రి చేతికి అందిన పంటలు నాశనమయ్యాయి. హలో ఫ్రెండ్స్, అమలాపురంలో చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఎర్రవాగది ఈ రోజు ప్రవహిస్తుంది. వరద ప్రవాహానికి కళ్ళ ముందరనే చేతికి అందుతున్న పంటలైతే నాశనం అయితే అయిపోతున్నాయి. బోరింగ్ కూడా మునిగిపోయింది. ఇలాగే వరద ప్రవాహం ఒకవేళ 2-3 రోజులు ఉంటే పూర్తిగా పంటలు అయితే నాశనం అయితే అయిపోతాయి. మా ఊరు పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఇలాంటి వరద అయితే ఎప్పుడైతే రాలేదు. పూర్వంలో ఒకసారి సిద్ధాపురం చెరువుకు ఒకసారి గండి పడినప్పుడు మాత్రం ఇలా అయితే ఒకసారి వరద అయితే వచ్చింది. ఇంత వరద రాలేదు అప్పుడు కూడా, కానీ ఇప్పుడు అంతకన్నా మించి వరద అయితే వచ్చిందని చెప్తున్నారు. మార్నింగ్ పంచాయత్ సెక్రటరీ సార్ వచ్చేసి మా ఊరికి వచ్చేసి మెంతా తుఫాన్ గురించి అవగాహన అయితే కలిగించడం జరిగింది. చిన్నపిల్లలకు జాగ్రత్తగా ఇంట్లోనే ఉంచుకోండి, వాగులకి వెళ్ళి పంపించకండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా బయట తిరగకండి అని అవగాహన కల్పించి, అలాగే ఊర్లో రోడ్లపై అదే విధంగా డ్రైనేజ్ కాలువలో నీళ్లు నిల్వ ఉన్న చోట ఒక బాధ్యతగా సార్ గారు వచ్చేసి పారిశుద్ధ్య కార్మికుల చేత క్లీన్ చేపించడం జరిగింది. నా తరపు నుండి సార్ గారికి అదే విధంగా పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు.